పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏదైతే జెండా దిమ్మిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చక్రవర్తి తొలగించారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జెండా దిమ్మిని మళ్ళీ నిర్మించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్నంతా కూడా ఎలాంటి హైడ్రామా నచ్చిందో చూసాం. ఈరోజు చక్రవర్తి కూడా మీడియా సమావేశం పెట్టి ఎమ్మెల్యే బోడే మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు. ఆయనకు మనుషులు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే నిన్న మీరు రౌడీలను వేసుకొని ఆయన మీద దాడికి చేసేందుకు ప్రయత్నించారంటూ కూడా చక్రవర్తి మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మొదటి నుంచి రౌడీలతో తిరిగింది వాళ్ళు, భూ ఆక్రమణలు చేసింది వాళ్ళు, దౌర్జన్యాలు చేసింది వాళ్ళు. ఆ గ్రామంలో ఎక్కడ బోడే ప్రసాద్ అంటే రౌడీజం కానీ ఇవన్నీ కూడా ఇంతవరకు నేను వినలా. ఆరోపణలు చేస్తే మీ పార్టీ వాళ్ళు చేసి ఉండొచ్చు, రకరకాలుగా మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి స్వేచ్ఛ ఉంది. రకరకాలుగా మాట్లాడతారు, దానికి సమాధానం చెప్పుకుంటాం. నిన్న తెలుగుదేశం పార్టీ స్తూపం ధ్వంసం చేసిన మాట వాస్తవమా కాదా? నిన్న అక్కడ ఒక ఇల్లు లాంటి సింబల్ దిమ్మ ఉంది అని చెప్పి నోటితో తెలుగుదేశం పార్టీ అని స్తూపాన్ని కూడా చెప్పకుండా కలరింగ్ ఇచ్చుకున్నాడు. సరే, నేను ఒకటే చెప్పా, ఇందాక కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. నీకేదైనా ఇబ్బంది ఉండి మీ తాత పెద్ద గొప్ప మహనీయుడు, మీ ఫాదర్ ఒక గొప్ప మహనీయుడు, నువ్వు ఒక మహనీయుడు అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీకు తెలుగుదేశం పార్టీ స్తూపం అక్కడ ఉంటే మీ ప్రెస్టేజీకి ఏదో భంగం అయితే ఎవరితో నాకు కబురు చేసి మీ అన్న ఎన్టీ రామారావు గారి దగ్గరికి మా అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర పెట్టుకోండి అని అంటే అక్కడ కార్యకర్తలకి చెప్పి చేసుకునేవాడిని. అంటే దౌర్జన్యంగా అక్కడికి వచ్చేసి నా కొడకల్లారా పగలగొడతాను, ఏం చేస్తారా అని చెప్పేసి అక్కడ కార్యకర్తని అంటే నేను వెళ్ళి అక్కడ నిర్మాణం చేయకపోతే రేపు ఎవరుంటారు నా వెనకమాల? అంటే నువ్వు దౌర్జన్యం చేస్తూ ఉంటే నీకు వత్తాసుగా నేను కాముగా ఇంట్లో కూర్చోవాలా? కావాలనే ధ్వంసం చేసిన చోటే స్తూపం నిర్మాణం చేశాం మా కార్యకర్తల మనోధైర్యంలో. ఇంతవరకు అనేక సార్లు ఏకవచనంతో అవ్వచ్చు, లేకపోతే అసభ్యకరంగా అవ్వచ్చు, నన్ను గురించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు చాలా సహనం ఓర్పుతో ఎదురు చూసాం, ఇంకా మారతాడని. మారనప్పుడు ఇలాంటి చర్యలు తప్పవు. భవిష్యత్తులో కూడా చెప్తా ఉన్నా, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. నోరు మంచిది కానప్పుడు ఇలాంటి ఇష్యూలు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇకనైనా ప్రతిపక్ష పాత్ర చక్కగా పోషించు. మీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన్ననలు పొందు, ఎమ్మెల్యే స్థాయికి ఎదుగు. నీకు ఒక ఏదైనా ఉంటే ఏంటి, నీకు ఎలాగో ఉండదు. మీకు ఏది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని, అలాంటిది ఏదైనా ఉంటే చెప్పి చేసుకుని ఆయన ఎవరో అడ్డుపడరు. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యంలో నువ్వైనా అవుతావు, నేనైనా అవుతా. ఇక్కడ ఉన్న సామాన్యులు ఇలాంటి పిల్ల రౌడీలు వేసుకొచ్చి ఇలాంటి ఇష్యూస్ చేసి నన్ను బోడే ప్రసాదే ఎమ్మెల్యే చేసేలా ఉన్నాడంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఎవరు పిల్ల రౌడీలు? ఇక్కడ ఎవరు రౌడీలు కానీ ఇంతవరకు దౌర్జన్యం చేయడం కానీ మా నియోజకవర్గంలో లేదు. కార్యకర్తలతో వెళ్ళాం. సరే, నిన్న ఇష్యూ అయింది, వెళ్ళాం. నేను రోజుని ఇంటి ముందుగానే సింగిల్గా వెళ్తున్నా. ఒకవేళ మా వెనకమాల ఉన్న పిల్ల రౌడీలను చూసి నువ్వు భయపడితే నేను సింగిల్గా ఉన్నప్పుడు రా, నేనేం భయపడే రకం కాదు. ఏదో ఇది అంతం కాదు, ఆరంభం. సరే, నీవు ఆరంభిస్తావో అంతం అవుతావో నాకెందుకు? నేనైతే తిరగటం మాను, సింగిల్గానే తిరుగుతా. తప్పు చేశావు, నిన్న తప్పు చేసి ఈరోజు ఏదో ఏంటో ఒక షీట్ చూపించి ఉన్న 4 గజాలు కూడా కాదు, 4-5 గజాల స్థలం ఉంటుందేమో, ఇక్కడ ఉన్నదాన్ని పక్కకు జరిపాడంట. అదేదో పెద్ద నేరంలాగా అక్కడ ఎగుడు దిగుడుగా ఉంది, పక్కన కట్టారు. మరి అదే నేరం నాకు అర్థం కావట్లా. వీళ్ళు కూల్చేటప్పుడు హడావుడిగా కూల్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇటుకి రాళ్ళ ముక్కలు అవన్నీ ఎగుడు దిగుడుగా ఉన్నాయి. దానికేదో పెద్ద నేరం చేసినట్టుగా
ఇక్కడ కట్టాల్సిందికి పోయి ఈ కొద్దిగా పక్కన కట్టారు, ఇక్కడ ఉద్రిక్తత చేస్తూ ఉన్నారు, ఏదో రెచ్చగొడతా ఉన్నారు. ఏది ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే నువ్వు పగలగొట్టినందుకు అవలా, నేను ఆ స్థలం మార్చినందుకు అయ్యిందా? అదే అనేది ఆలోచన లేని పనులు మానుకో, ఆలోచనతోటి ప్రవర్తించు, ఆలోచనతోటి మాట్లాడు. ప్రతిపక్ష నాయకుడిగా నీకు గౌరవిస్తా. మళ్ళీ గనక అగౌరవంగా మాట్లాడినట్లయితే నీ ఉడతూపులకి ఎవరు ఇక్కడ భయపడేది లేదు. ఇప్పటిదాకా ఎంతో ఓపికతో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు పిల్ల రౌడీలు కాదు, సైనికులు, తెలుగుదేశం పార్టీ సైనికులు. తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అని అంటే ప్రాణాలు కూడా కోల్పోయారు. తోట చంద్రయ్య పల్నాడులో రాష్ట్ర యాత్ర చేస్తూ ఉంటే సైకిళ్ళ మీద ఎల్లో షర్ట్ ఉందని చెప్పేసి నడి రోడ్డు మీద షర్టు మార్పిచ్చారు. ప్రజాస్వామ్యమా ఇది? రౌడీల రాజ్యమా? అవన్నీ గుర్తురావట్లేదా? ఒక శాసనసభ్యురాలు నేనంట రీల్స్లో నటిస్తున్నానంట. మరి మీ రోజా గారు ఎక్కడి నుంచి నటించి వచ్చారు? ఆవిడ నోటంటే ఏదైనా నోరు శుద్ధితో మాట్లాడతారా ఆవిడ? నేను అప్పుడు ఆవిడికి కూడా చెప్పా, మొన్న కూడా ఇష్యూలో ఎత్తారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఓపిక పెట్టా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే. అప్పుడు రోజా మీద కూడా కామెంట్ చేయాల్సి వచ్చింది. అంత తొందరగా మేమేమీ ఆవేశపడే వాళ్ళం కాదు కాబట్టి ప్రజలకి సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు మీరు మాట్లాడగలిగారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే పోరంగి సెంటర్లో నిన్న చక్రవర్తి కనుక మీడియా సమావేశం పెడితే తెలుగు తమ్ముళ్ళు మరో రకంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే చెప్తున్నారు. మొత్తంగా ఇంతకాలం ఓపిక పట్టాం, ఇక దీనికి సంబంధించి ఇదే పద్ధతి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనసాగిస్తే మా సమాధానం ఇంకో విధంగా ఉండబోతుందంటూ కూడా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్తూ ఉన్నారు.